ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. G+1 కన్స్ట్రక్షన్ అనమాట. MVSR ఇంజనీరింగ్ కాలేజ్కి జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మన కార్నర్ బిట్కి పక్కకే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉందండి. మంచి కన్స్ట్రక్షన్ అనమాట. బృందావన్ కాలనీలో ఫేజ్ 2లో ఉందన్నమాట. నాదర్గుల్ బడంగపేట్ మున్సిపాలిటీ కింద 115 స్క్వేర్ యార్డ్స్లో 25x42 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ అయితే. చాలా నీట్గా తీసుకున్నారు. ఎలివేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా ఉందండి. లోపలికి వెళ్ళే ముందు మన గేట్ చూసుకున్నట్టయితే 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. మంచి డిజైన్ తోటి తీసుకున్నారు. గేట్ గిటంగా ర్యాంప్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి తీసుకున్నారు. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఒకసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఇది పార్కింగ్ అండి, స్పేషియస్ పార్కింగ్. కింద ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా మనకు గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా పార్కింగ్లో పైన మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. లైట్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బోర్ తీసుకున్నారండి. బోరు అదేవిధంగా మనకి ఇక్కడే పార్కింగ్లో సంపు తీసుకున్నారు. 5000 లీటర్ కెపాసిటీ తోటి సంపు తీసుకున్నారు. సో మన గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK తీసుకున్నారు. రెంటర్స్ కోసం డిజైన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి వెళ్ళే ముందు మనకి లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ చూసుకున్నట్టయితే 2.5 ఫీట్ గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి మనకు వాష్ ఏరియా తీసుకున్నారు అనమాట. ఒకసారి సింహద్వారం చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. నార్త్ ఫేసింగ్లో తీసుకున్నారండి. చుట్టూ గ్లాసెస్ తీసుకున్నారు. కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు అనమాట. డోర్స్ డిజైన్ గిట్ట చూసుకున్నట్టయితే చాలా నీట్గా తీసుకున్నారు. లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అండి. హాల్ అయితే మంచి స్పేషియస్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచి స్ట్రేట్గా ఇట్లా హాల్ తీసుకున్నారంట. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి మార్బులే తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీవీ ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ. అలాగే పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా తీసుకున్నారండి ఫాల్ సీలింగ్ గిట్టగా. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోర్ తీసుకున్నారు వాస్తు ప్రకారం. ఇక్కడ లోపలికి వెళ్ళే ముందు, కిచెన్ లోపలికి వెళ్ళే ముందు ఇట్లా ఆర్చ్ తీసుకున్నారండి గ్రానైట్ తోటి. లోపలికి వచ్చేసి ఓపెన్ కిచెన్ అంట. ప్లాట్ఫామ్ మొత్తం ఎల్ షేప్లో తీసుకున్నారు. కంప్లీట్గా గ్రానైట్ తీసుకున్నారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా. అదేవిధంగా వాళ్ళకి మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ మనకి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. పక్కకి మనకి చిన్నగా పూజ చేసుకునే విధంగా స్పేస్ ఇచ్చారనమాట. నెక్స్ట్ బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది గిట్ట చూడండి ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్గా మార్బులే తీసుకున్నారు. రైట్ సైడ్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. అదేవిధంగా మనకి యూపీవీసీ విండో 4x4 యూపీవీసీ విండో తీసుకున్నారు. విత్ ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారండి. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా తీసుకున్నారు ఫాల్ సీలింగ్. అదేవిధంగా వాళ్ళకి మొత్తం మంచి ఇట్లా పెయింటింగ్స్ తీసుకున్నారు. చాలా బాగుందండి. అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్ కోసం. దీంట్లో మంచి స్పేషియస్ ఉందండి. పై వరకు 6 ఫీట్ వరకు టైల్స్, విండో కానీ ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనం ఆపోజిట్ ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే కామన్ వాష్రూమ్ తీసుకున్నారండి. దీంట్లో మంచిగా పై వరకు టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా విండో కానీ గ్రీజర్ ప్రొవిజన్, ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీంట్లో చూడండి మంచిగా సింగిల్ బెడ్ పడుతుంది అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే విండో యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి వన్ సైడ్ వాల్కి మంచి పెయింటింగ్స్ తీసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బీరో ప్రొవిజన్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారంట. ఇది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్ అండి. రెంటర్స్ కోసం డిజైన్ చేశారు. ఈజీగా మనకి 12,000 రెంట్ వస్తుంది ఏరియాలో. ఎందుకంటే మనకి MVSR ఇంజనీరింగ్ కాలేజ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. మనం పైకి వెళ్ళి ఓనర్స్ కోసం డిజైన్ చేసి చూద్దాము. పైకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా తీసుకున్నారు. స్టెప్స్ వచ్చేసి మనకి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. ఇవిట కంప్లీట్ గ్రానైట్ తో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ బాల్లో కూడా విండో గిట్ట తీసుకున్నారనమాట. ఫస్ట్ ఫ్లోర్ అనమాట. బాల్కనీ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్ ఉందండి. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన మంచిగా పీవీసీ ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ రైలింగ్ వచ్చేసి టెఫన్ గ్లాస్ తోటి తీసుకున్నారు. చుట్టూ కన్స్ట్రక్షన్స్ అండి. మంచి ఏరియాలో ఉందన్నమాట. బృందావన్ కాలనీ ఫేజ్ 2లో ఉంది. నాదర్గుల్ బడంగపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. సో మనకి సింహద్వారం వచ్చేసి పైన నార్త్ ఫేసింగ్లో తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కంప్లీట్గా డోర్స్ మొత్తం ఇండియన్ టేక్ తీసుకున్నారండి. వీట మంచిగా బ్రాజ్ తీసుకున్నారు. హ్యాండిల్స్ కూడా చూస్తున్నారు కదా, మంచి డిజైన్ తోటి తీసుకున్నారండి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ 2.5 ఫీట్ గల్లీ తీసుకున్నారు. సేమ్ కింద ఏ విధంగా తీసుకున్నారో పైన ఇటు అట్లనే తీసుకున్నారు. సో మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్తే ఇది హాల్ అనమాట. లైక్ సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్సే యూజ్ చేశారు. పైన ఇట మంచిగా పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోరు, ఇంకో విండో గిట్ట తీసుకున్నానంట. చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకునే స్పేస్ ఉందన్నమాట. అలాగే రైట్ సైడ్ వచ్చేసి
ఇది డైనింగ్ స్పేస్లో యూజ్ చేసుకోవచ్చు అండి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అయితే మనకి కిచెన్కి వెళ్ళే ముందు ఇట్లా గ్రానైట్ తోటి ఆర్చ్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ ఎల్ షేప్లో తీసుకున్నారు. సింక్ కానీ ఇక్కడ మనకి ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు, విండో కానీ మంచి వాల్కి టైల్స్, అలాగే మనకి ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైటే తీసుకున్నారు. కింద అయితే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి, చూస్తున్నారు కదా చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. పైన అయితే కిచెన్లో మంచి ఫాల్స్ గిట్ట మంచి ఇట్లా ఆర్చ్ తీసుకున్నాను అనమాట కంప్లీట్గా గ్రానైట్ తోటి. అదేవిధంగా ఇక్కడ మనకి పూజ గది చాలా చిన్న ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా విండో కానీ టైల్స్ కానీ పైన ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ మనం బెడ్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు, పైన మంచి ఫాల్ సీలింగ్, అదేవిధంగా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు, బీరో ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే మనకి యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్ కూడా వన్ సైడ్ వాల్కి మొత్తం పెయింటింగ్ తీసుకున్నాం చూస్తాం కదా. నెక్స్ట్ మనం అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్ కోసం అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. పై వర్క్ టైల్స్ విండో కానీ అన్ని ప్రొవిజన్ ఇచ్చారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మనకి వాష్రూమ్ ఇచ్చారు, ఇక్కడ కామన్ వాష్రూమ్ అనమాట. ఇది పై వర్క్ టైల్స్ తీసుకున్నారు, ట్యాప్ ప్రొవిజన్స్ విండో కానీ వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మంచి స్పేషియస్ ఉంది, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్, అదేవిధంగా యూపీవీసీ విండో, పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా తీసుకున్నారు. అలాగే మంచిగా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ తీసుకున్నారు, లైట్ కలర్స్ చిల్డ్రన్స్ కోసం అని తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ బీరో ప్రొవిజన్ ఇచ్చారు. సో ప్రాపర్టీ చూశారు కదండి, ఇది ఓనర్స్ కోసం డిజైన్ చేశారనమాట. మనం పైకి వెళ్ళి టెర్రస్ పైకి వెళ్ళి మీకు ఓవరాల్ కాలనీ వ్యూ రివీల్ చేస్తాను. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి విండో ప్రొవిజన్ ఇచ్చారండి. ఇట్లా చూస్తున్నదా మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం కూడా విండో ఇచ్చారు. సో పైన ఇంకో విండో తీసుకున్నారు. ఇట్లా చాలా వెంటిలేషన్ ప్రాబ్లం అయితే అసలు లేదండి. పైన చూసుకున్నట్టయితే హెడ్ రూఫ్ కంప్లీట్గా మంచిగా స్లాబ్ తీసుకున్నారు అనమాట. పైకి వచ్చేసి మనకి టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి వాటర్ ప్రూఫింగ్ చేయించారు. అదేవిధంగా ఇక్కడ మనకి 2 ట్యాంక్స్ తీసుకున్నారు, ఆశీర్వాద్ ప్లస్ అండి. ఒకటి మనకి బోర్ వాటర్ కోసం, ఇంకోటి మనకి మున్సిపల్ వాటర్ కోసం. చుట్టూ కన్స్ట్రక్షన్ చూడండి మంచి కాలనీలో ఉందండి. మనకి బృందావల్ కాలనీ ఫేజ్ 2లో ఉందన్నమాట. 115 స్క్వేర్ హౌస్ 25x42 డైమెన్షన్స్లో నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ 2300 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి చాలా తక్కువ కోడ్ చేస్తున్నారండి, 98 lakhs చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. చాలా తక్కువ ప్రైస్, డైరెక్ట్ ఓనరే అండి. ఇలాంటి మెటీరియల్ ప్రాపర్టీకి మనకి 80% బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ, ఎవరు మిస్ చేసుకోకండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.